अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। मुंबई से हैदराबाद शहर में जाली गैर मुल्की शराब की सप्लाई करते हुए शमशाबाद एक्साइज पुलिस ने इन्हें पकड़ लिया और कई बैनुल अक़वामी ब्रांड्स जैसे शिवास, रीगल, जानी वॉकर और दीगर गैर मुल्की शराब की बोतलें कुछ अरसे से शहर में मिलावट करके सप्लाई कर रहे थे। इस सिलसिले में एक्साइज पुलिस ने जिसने पुलिस एकेडमी में चेकिंग की, मुंबई से शहर में शराब लाने के दौरान बस की जांच की और इसमें शराब की मिलावट वाली बोतलें पाई गई और ड्राइवर को हिरासत में ले लिया गया और पूछताछ की तो इसने बताया कि वो गैर मुल्की शराब की बोतलें दरामद कर रहा था। एक्साइज के अमले ने शराब की 55 बोतलें कब्जे में लेकर बस को कब्जे में लेकर ड्राइवर को भी गिरफ्तार कर लिया। आइए जानते इस खुसूस में मज़ीद तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి దశరథ సార్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు ఆమె పర్యవేక్షణలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారు నా ఆధ్వర్యంలో మాకున్న సమాచారం మేరకు ఈరోజు అత్తాపూర్ మన అప్పా జంక్షన్ వద్ద రూట్ వాచ్ కండక్ట్ చేస్తూ ఉంటే ఈ MP09 DJ 9072 బస్సు వచ్చింది. దాన్ని సెర్చ్ చేయగా అందులో 55 నకిలీ విదేశీ మద్యం బాటిల్ లభ్యమైంది. అట్టి దాంట్లో బ్లాక్ లేబుల్ 23, శివాజ్ రీగల్ 13, గ్రే గూసు 5, ఇంకా గ్లెన్ మీటు రకరకాల బ్రాండ్లే 55 బాటిళ్ళు. ఇవి ముంబై నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఇక్కడ వినియోగదారులకు తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదారులను ఈ నకిలీ మద్యం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ అక్రమ వ్యాపారాన్ని కొందరు చేపడతా ఉన్నారు. వారిని అరికట్టే దిశగా మేము మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మా దాడులను ఉధృతంగా చేసి వీళ్ళందరినీ పట్టుకొని ఈ బస్సును సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 అక్యూజులను అరెస్ట్ చేసినాము. ఇంకా ముఖ్యమైన దీనికి సంబంధించిన ఈ కేసులో 2 అక్యూజులు ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిలో వాళ్ళ పేర్లు అత్తర్ మహమ్మద్ ఫారూక్ను అరెస్ట్ చేశాము. అతను డ్రైవరు. ఇంకోరు హజరత్ అలీ అనేట ఆయన ఇక్కడ మేనేజర్. ఏది మహబూబ్ ట్రాన్స్పోర్ట్కు, మహబూబ్ ట్రావెల్స్ అనే ట్రాన్స్పోర్ట్కు ఆయన మేనేజర్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాము. అక్కడ ట్రాన్స్పోర్ట్ మేనేజరు నీతా విలాస్ మరియు అక్కడ ఈ మద్యాన్ని సప్లై చేసినటువంటి రాహుల్ను అబ్స్కాండింగ్గా ఉన్నారు. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తూ ఉంటాం. మీకు బస్సులో వస్తుందని ఎలా సమాచారం తెలిసింది సార్? మాకుంటుంది. మాకు ఈ విదేశీ మద్యం మత్తులో తక్కువ ధరకు వస్తున్నాయనే భ్రమలో మన వినియోగదారులు ఏంటంటే 15,000 బాటిల్ 10,000కి వస్తుంది, లేకపోతే 8,000కి వస్తుంది అనే ఉత్సాహం కొద్దీ అవి కొంటారు. అది రియల్ విదేశీ మద్యమా, నకిలీ మద్యమా అనేది వాళ్ళకి తెలియదు. ఆ వీక్నెస్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి ఈ రకరకాల వ్యవహారాలు చేస్తూ ఈ మద్యం సప్లై చేసే ఏజెన్సీలు, దందాలు ఉన్నాయి. ఇక్కడ రిసీవర్ ఎవరు? ఇక్కడ రిసీవ్ చేసుకునే అది రిసీవ్ చేసుకోవడానికి అది ఏదో అన్నోన్ పర్సన్ వస్తాడు. ఈ లోపలనే మేము చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. అదే ఇట్లాంటి అక్రమంగా తక్కువ ధరకు వస్తున్నాయనే విషయంలో, మద్యం విషయంలో భ్రమపడి విదేశీ మద్యమా, మన భారతదేశ మద్యమా, ఏదైనా జెన్యూన్ మద్యం షాపుల్ని కొనుక్కొని మద్యాన్ని సేవించాలి. తక్కువ ధరకు కొని మోసపోకండి, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోండి. ఎవరి ఆధ్వర్యంలో ఈ దాడులలో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేడం కృష్ణప్రియ మేడం, నేను శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా DTF ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మా దేవేందర్ SHO శంషాబాదు, శ్రీకాంత్ రెడ్డి SI మరియు ఇతర SIలు సిబ్బంది పాల్గొని మా రైడ్ను సక్సెస్ చేశారు. ఎంత లక్షలు మద్యం విలువ 4-5 lakhs ఉంటుంది. మంచి